ప్రైజ్ లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 22వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకున్నాం కదండి. వాళ్ళు మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకు వందనాలు తండ్రి దేవా. నేను ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి దేవా యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికి నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదండి, ఎన్నిక చేయబడిన వారు దేవుని యొక్క ఆహ్వానాన్ని తృణీకరించినప్పుడు ఎన్నిక లేని మనల్ని పరలోక విందుకి ఆహ్వానించారు కదండి. ఆహ్వానించినప్పుడు మనం నిర్లక్ష్యంగా విందుకి హాజరైతే తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతో కఠినంగా శిక్షిస్తారు కదండి. అటువంటి పరిస్థితికి గురి కాకుండా ఉండాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనము దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకొని పరిశుద్ధంగా జీవించి మహిమ వస్త్రాలతో మనము ఆ పెండ్లి విందుకి హాజరవ్వాలి కదండి. ఆ విధంగా హాజరయ్యే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. కదండి, యేసయ్య ఉపమాన రీతిగా వారు చేస్తున్న తప్పులని ఎత్తి చూపిస్తున్నారని గ్రహించిన పరిసయ్యులు ఏం చేస్తున్నారండి, ఎలాగైనా కూడా యేసయ్యని మాటల్లో పెట్టి ఇరికించాలి అనేసి వాళ్ళు ఒక ప్లాన్ వేశారంట కదండి. వాళ్ళు ఏం చేస్తున్నారండి, హేరోదీయులతో పాటు తమ యొక్క శిష్యులని యేసయ్య దగ్గరికి పంపించారంట కదండి. ఏమని అడగమని పంపించారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనము. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్నురూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువనిరి. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి కదండి. ఆ విధంగా యేసయ్యలాగా సమయోచితంగా మాట్లాడి అనవసరమైన సమస్యలకి తావివ్వకుండా ఉండే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.